జనరల్గా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నడిచేటప్పుడు కేసీఆర్ గారి ఆలోచన, హరీష్ రావు ఆచరణ, ఇది ఒక సిస్టమ్గా నడిచేది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? సరే, పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏముంటాయి అందరికీ తెలుసు, దానికి నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఏది ఏమైనా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ పనితీరు మారుతుంది. ఆ ప్రతిపక్షంలో ఇప్పుడు ఉద్యమ పార్టీగా పనితీరు ఒకటి ఉంటుంది, అధికారంలో ఉంటే పార్టీ పనితీరు ఒక తీరు ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పని అంటే రోల్స్ మారినప్పుడు, పార్టీ యొక్క రోల్ మారినప్పుడు న్యాచురల్గా నాయకుల యొక్క రోల్ కూడా మారుతూ ఉంటుంది. సరే, ఎవరు ఎట్లా ఉన్నా అల్టిమేట్గా నేను ఫీల్ అయ్యేది వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం అనేటువంటి దాన్ని నేను బాగా నమ్ముతాను. బట్ ఏదైనా ఈరోజు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక సభ్యుడిగా నేను లేచి మాట్లాడితే ఒక అంశం మీద మనకు ఎంత లోతున్నది, ఎంత విజ్ఞానం ఉంది, ఎంత కరెక్ట్గా మనం ప్రజెంట్ చేస్తున్నాం అనే దాని మీద మన పర్సనాలిటీ ఉంటుంది తప్ప, సరే ఇవన్నీ ఉంటాయి వెనక ముందు దానికి ఏముంది. కానీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎన్నోసార్లు ఎక్కడ క్రైసిస్ ఉన్నా అక్కడ మీరు ఉంటారు. జనరల్గా మిమ్మల్ని పంపితే ఆ క్రైసిస్ ఒక గోల్డెన్ లెగ్ అనేది, టీఆర్ఎస్కి గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా మీకుంది. ఈరోజు నా అదృష్టం, అట్లా అవకాశాలు వచ్చినాయి, నేను ప్రూవ్ చేసుకున్నాను. అనేక ఉప ఎన్నికల్లో పోయి పనిచేయడం కావచ్చు, అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం కావచ్చు, అనేక మందిని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో నేను భాగస్వామ్యం కావచ్చు. ఢిల్లీలో 2004లో పొత్తులు జరిగినప్పుడు కేసీఆర్ గారు వెంట ప్రణబ్ ముఖర్జీ గారితో చర్చల్లో పాల్గొనే అవకాశం కావచ్చు, సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చే క్రమంలో వారిని కలిసేటువంటి సందర్భం కావచ్చు, ఉద్యమ ప్రక్రియ కావచ్చు. అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ అప్స్ అండ్ డౌన్స్ కూడా చూసాము, క్రైసిస్ కూడా చూసాము. అంటే ఇట్స్ లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్. పార్టీ కూడా 2010లో కేవలం 10 సీట్లే గెలిచి చాలా క్రైసిస్ని ఎదుర్కొన్నాము. 2008లో 16 సీట్లకు రాజీనామా చేసి 7 సీట్లు మాత్రమే గెలిచి క్రైసిస్ని ఎదుర్కొన్నాము. లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. దానివల్ల కొంత ఏమైందంటే మనకు కూడా సమస్యల్ని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. మొదటిసారి కొంత చాలా టెన్షన్ గురవుతాం, రెండవసారి కొంతవరకు అవుతాం, మూడోసారి దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది.